ఒక అంశాన్ని ఒకే వాదన అన్నటువంటిది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. రెండో వెర్షన్ కూడా తెలుసుకోవాలి. ఇది ఇక్కడ గీతాంజలి ఎవరైతే చనిపోయిందో రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది అన్నటువంటిది ఓ పక్కన మేజర్ ఇష్యూ. ఏది అమ్మాయిని ట్రోల్ చేయడం నిజం, అమ్మాయిని దుర్భాషలాడటం నిజం, అమ్మాయి ఇల్లు వచ్చిందని చెప్పడం నిజం, ఆ చెప్పినప్పుడు ఆవిడ పథకాల గురించి మాట్లాడడం నిజం, ఆవిడ్ని పచ్చిబూతులు తిట్టడం నిజం, ఆ తర్వాత ఆమె చనిపోవడం నిజం. రైలు కింద పడి చనిపోయింది, రైలు ఎదురెళ్ళి మరీ చనిపోయిందని చెప్పి ఓ పక్కన మీడియా చెప్తుంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటే, అదేం కాదు ఆవిడ యాక్సిడెంట్లో చనిపోయింది అంటూ ఈనాడుకు సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ వార్తని ఏదైతే మొన్న జరిగింది అన్నటువంటి వార్తని ఇందులో చెప్తుంది. ఏంటంటే రైలు ఢీకొని మహిళకు గాయాలు. రైలు ఢీకొని మహిళ గాయపడినటువంటి ఘటన తెనాలి రైల్వే స్టేషన్ శివార్లో గురువారం జరిగింది. జనభూమి ఎక్స్ప్రెస్ అప్పుడే వేగం పుంజుకుంటున్న తనలో పట్టాలపై సుమారు 30 ఏళ్ల మహిళ కనిపించడం, చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేయడంతో రైలు ఆమెను స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు గాయమై అపస్మారక స్థితికి చేరిన మహిళ 108లో తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపారు. అయితే ఇక్కడ ఎదురుగున్న ట్రైను కింద పడింది అంటేనే, అంటే అక్కడ సూసైడ్ అని తెలిసి కూడా వార్త ఈ టైపులో రాసినట్టు కనబడుతుంది. ఎందుకంటే స్పీడ్ పుంజుకుంటున్న టైంలో 30 ఏళ్ల మహిళ కనిపించడంతో బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడంటే ఎదురొస్తున్నట్టే కదా అక్కడ. కాకపోతే ఆవిడది నోటేమీ లేదు. రెండో పక్కన కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ రాజకీయాల్లో మా కుటుంబం ఎందుకు, ఆల్రెడీ బలైపోయాం అన్నటువంటి. కాబట్టి ఇది ఫేకే, వైసీపీ సృష్టిస్తోంది అన్నటువంటిదే ప్రస్తుతం చెప్తుంది. ఆవిడని ట్రోల్ చేసిన మాట వాస్తవం, ఆవిడ దానికి బాధపడినటువంటి మాట వాస్తవం. రైలు కింద పడిందా అంటే కాదు, రైలు ఎదురెళ్ళి గుద్దుకుంది. అదే అది పొరపాటున జరిగింది అంటారా, లేకపోతే సూసైడ్ అంటారా అంటే పొరపాటునే జరిగింది అన్నటువంటిది ఇప్పుడు ఇది వార్తతో చెప్తున్నారు వాళ్ళు. మరి కుటుంబ సభ్యులు నోరు విప్పితే కానీ స్పష్టత రాదు.